జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 211 ఇందు మహాభారతాన్ని కురుచక్రవర్తి అయినటువంటి జనమేజయ మహారాజుకు చెబుతున్నాడు వైశంపాయనుల వారు. అంటున్నారాయన, జనమేజయ మహారాజా, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఋషులు, మునీశ్వరులు, దేవతలు అందరూ ఏకకంఠంతో బ్రహ్మదేవునికి నమస్కరించి ఇలా అంటున్నారు: బ్రహ్మదేవ, పరమేష్ఠి, నీకు వందనములు. ధర్మములు చాలా ఉన్నాయి కదా, అందులోని ముఖ్యంగా మేము అనుష్ఠించవలసినటువంటి ధర్మాలు ఏవి? సత్వానికి పురుషునికి భేదం ఏమిటి? చెప్ప ప్రార్థన అని అన్నారు. మునీశ్వరులారా, దేవతలారా, ధర్మములు అన్నింటిలోనికి ఉత్తమది, అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నది అహింస. అహింస అంటే ఏ ప్రాణికి కానీ మానవునికి కానీ చేతలతో కానీ మాటలతో కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ హింస చేయకపోవుట. ఇంకా చెప్పాలంటే మనసులో కూడా ఒక మనిషి గురించి తప్పుగా ఆలోచించకపోవుటయే అహింస అని తెలుసుకోండి. అట్టి వానికే ఉత్తమ జ్ఞానము కలుగుతుంది. అట్టివానికి మోక్ష సిద్ధి కూడా సులభతరం అవుతుంది. జ్ఞానులారా, ఇంక ఎవరికైతే ఎన్నడూ కోరికలతోనే ఉంటారో అట్టి కోరికలతో ఉన్న వారికి ఎన్నటికీ మోక్ష సిద్ధి కలుగదు. ఎల్లప్పుడూ కోరికలతో ఉండేవాడు, అంటే కామముతో ఉండేవాడు ఎన్ని జన్మలెత్తినా కూడా మోక్షము సిద్ధించక జనన మరణ చక్రములో పడి భ్రమిస్తూనే ఉంటాడు. ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా, అంటే ఫలాపేక్ష రహితంగా సత్కర్మలు చేస్తారో వాటి ఫలితాన్ని పరమాత్మునికి విడిచిపెడతారు, వారికి మాత్రమే మోక్ష సిద్ధి సులభతరం అవుతుంది. అలా ఫలాపేక్ష లేకుండా సత్కర్మలు చేస్తూ దోషరహితంగా భవబంధాలను విసర్జించి తత్వాలను తెలుసుకొని వాటిని విసర్జించి ఎప్పుడైతే అతడు నిర్మలంగా వైరాగ్యంతో పరమాత్మను చేరుకోవాలని ఉంటాడో అట్టివానికి మాత్రమే మోక్ష సిద్ధి సులభతరం. పురుషుడు విషయి సత్వం. ఇంకా చెప్పాలంటే పురుషుడు విషయి సత్వం విషయం. ఇట్లాంటి వాడు సత్వ గుణాన్ని సాధనంగా ఉపయోగించుకొని త్రికర్మలను నిరోధించి భాబంధాలను విడిచి వైరాగ్యంతో ఆ పరమాత్ముని చూస్తూ ఉంటాడు. అట్టివానికే మోక్షము సులభతరం అవుతుంది. జ్ఞానులారా, ఎవరికైనా సరే సాధనం అనేది తప్పనిసరి. సాధన చేయని వానికి ఎట్టి ఫలితము కూడా రాదు. ఎలాగైతే ఒక మనుషుడు నదిని దాటాలంటే ఒక తెప్ప కావాలి, ఎలాగైతే ఒక మనుషుడు ఒక దూర ప్రదేశానికి సత్వరం పోవాలంటే ఒక వాహనం కావాలి, అలాగనే ఒక మానవుడికి మోక్షము కావాలంటే అతడు తత్వదర్శనము చేసినాక అతడు తన సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టేయాలి. అంటే తత్వ రహస్యాలు తెలుసుకున్నాక జ్ఞాని అయిన తర్వాత అతడు తన సత్వ గుణాన్ని కూడా విడిచిపెట్టుకోవాలి. మహారాజా, తరువాత బ్రహ్మదేవుడు ఆ జ్ఞానులతో ఇలా చెప్తున్నాడు: జ్ఞానులారా, అవ్యక్తంతో మహత్తు, ఆ మహత్తుతో అహంకారము, ఆ అహంకారంతో పంచభూతాలు ఎలా ఏర్పడినవో చెబుతాను వినండి. శబ్ద, రస, రూప, గంధాలు, స్పర్శ అనేవి ఆకాశాదులలో, అంటే పంచగుణాలలో, పంచభూతాలలో ఒక్కొక్కటి ఎలా పెరుగుతాయో చివరికి అవన్నీ ఎలాగున పృథ్వీలో సమన్వయం అవుతాయో అలాగే శబ్దాదులలోని విషయాలు సూక్ష్మ భేదాలతో ఉంటాయి. ఎవరైతే వీటి ఉత్పత్తి గురించి
అనుకునే జ్ఞానం కూడా సంపాదిస్తారు. జ్ఞానులారా, ఈ పంచభూతాలలో గొప్పది ఆకాశం, దానికంటే గొప్పది అహంకారం, అహంకారం కంటే గొప్పది బుద్ధి, బుద్ధి కంటే గొప్పది ప్రకృతి. ఇలా ఈ పంచభూతాల అన్నిటికంటే గొప్పవాడు పురుషుడు, అంటే జీవాత్మ. ఇలా భూతాల తారతమ్యం తెలుసుకున్నటువంటి జ్ఞానులు లేదా యోగులు నిరంతరము ప్రకాశించే పురుషుడిని దర్శించి ఎట్టి ఆటంకము లేని విధముగా అనంత ముక్తిధామము అంటే మోక్షాన్ని పొందగలరు. ఇంకా కొంచెం వినండి. ఈ పంచభూతాలను విస్తరించడానికి కానీ నియంత్రించడానికి కానీ పరమాత్మ ఎలా అధిపతియో, అలాగే మనస్సు అనేది గుర్రాలు నడిచే రథానికి ఎలా సారథి నియంత్రిస్తాడో అలా బుద్ధిని ఉపయోగించి అది నియంత్రణ చేస్తూ ఉంటుంది ఇంద్రియాలను. గనుక మనస్సు బుద్ధి విచక్షణను ఉపయోగించి ఇంద్రియాలను నియంత్రించే కార్యక్రమంలో విజయాన్ని పొందుతుంది. దేహము మనస్సు సంబంధాలు ఏంటంటే, దేహము రథం అయితే మనస్సు సారథి, ఇక ఇంద్రియాలు గుర్రాలు. ఈ గుర్రాలను నియంత్రణ చేసేది ఏది? మనస్సు తన బుద్ధి విచక్షణతో ఇంకా జ్ఞానం అనే పగ్గాలను పట్టి గుర్రాలు అనే ఇంద్రియాలను నియంత్రణలోనికి తీసుకొస్తాడు. అలా ఇంద్రియాలను నియంత్రించినటువంటి పురుషుడు లేదా చైతన్యవంతమైన జ్ఞానం పొందిన జీవాత్మ తన బుద్ధి విచక్షణ జ్ఞానము వాటిని పగ్గాలుగా ఉపయోగించి తన ఇంద్రియాలను నియంత్రణలో పెట్టి నిరాసక్తుడై కామరహితుడై ఐహిక బంధాలు అంటే కుటుంబం, భార్య బిడ్డలు వీటిని విడిచిపెట్టి అతడు నిరాకార స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని చూస్తాడు. అలా నిరాకారుడు నిస్సంగుడైన అతడు ఆ పరమాత్మను చూస్తూ మోక్షాన్ని పొందుతాడు. అతడే యోగీశ్వరుడు. యోగీశ్వరునికే మోక్ష సాధన సులువు. గనుక ఈ ప్రపంచమంతా అవ్యక్తుడైన ఆ మహాపురుషుడు ఆధారంగానే ఆ ప్రపంచమంతా ఏర్పడుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి సాధకుడు మోహము అనే బంధాన్ని నుంచి విడివడి మోక్ష సాధకుడై ఆత్మదర్శనం పొందుతాడు. ఇలా పొందాలంటే అతడు తపస్సును ఆధారంగా చేసుకోవాలి. తపస్సును ఆధారంగా చేసుకున్న వాడికే ముక్తి అనేది సులభతరం. తపస్సు చేసి పండిన వారే ప్రజాపతులు. ఈ ప్రజాపతులే సృష్టిని కూడా చేయగలుగుతున్నారు. తపోధనులైన మునీశ్వరులు ఋషీశ్వరులు మహాఘోర తపస్సులు చేసి ఆ ఫలితంతో వారు ముల్లోకాలను స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారికి అడ్డు అదుపు ఏమీ ఉండదు. ఋషులు చేయలేనిది ఏమీ ఉండదు. ఇట్టి వీరు ఘోర పాపాలను కూడా తొలగించుకోగలరు. వీరికి ముక్తి అనేది సామీప్యము అంటే స్వామివారి దగ్గరలో శాశ్వతంగా ఉండుట. సారూప్యాన్ని అంటే స్వామివారి వలె రూపంతో స్వామివారి భేదము అభేదంగా అతని సమక్షంలోనే ఉండుట శాశ్వతంగా. సాయుధ్యం అంటే స్వామివారిలో కలిసిపోయి స్వామివారిగా దైవంగా మారిపోవుట. మునిశ్రేష్ఠులు తమో గుణాన్ని రజోగుణాన్ని విడిచిపెట్టి సత్వగుణ సంపన్నంగా వాళ్ళు మారి చివరిగా అతడు నిర్గుణ స్థితిని పొందుతాడు. ఇంకా అతడు అసత్యాన్ని విడిచిపెట్టి సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టి మహావైరాగ్యంతో వెలిగిపోతాడు. అట్టి ఈతడు వేద రహస్యాలు, తత్వరహస్యాలు, బ్రహ్మజ్ఞానము లాంటి జ్ఞానాన్ని పొంది మహాజ్ఞానంతో వెలిగిపోతాడు. అట్టి ఆ ఆత్మయే పురుషుడు
లేదా క్షాత్రజ్ఞుడు అనబడతాడు. అప్పుడు అతడు అన్ని తత్వాలను తెలుసుకున్నవాడు అని మనం తెలుసుకోవాలి. జ్ఞానులారా, యోగ విద్యలో ఉత్తమ రహస్యం ఒకటి ఉన్నది, వినండి. బుద్ధి వ్యవసాయాత్మకం. మనస్సు బుద్ధి తన విచక్షణ జ్ఞానంతో నడిచి మంచి మార్గంలో పయనించి ఆ మనుజుడిని ఇంద్రియాభిలాషులు కాకుండా చేసి సాక్షిభూతుడిగా ఉంటూ అతడిని సన్మార్గములో నడిపించును. అట్టివాడు నిర్మలుడు, యోగిగా మారును. అవిద్య కారణంగా అవ్యక్తంలో కలిసి ఉన్న ప్రతి చర్య అతనికి బంధకారకం అవుతుంది. మమతానురాగాలు, కుటుంబము, ఇహపరలోక సుఖాలు, వీటి గురించి ఆలోచించే వాడికి మృత్యుహేతువు, బంధహేతువు అవుతుందే కానీ అతడికి నిర్మలత్వము, మోక్షసిద్ధి రాదు. ఓ జ్ఞానులారా, కర్మయే ముఖ్యం అంటారు కర్మయోగులు. కాదు, జ్ఞానమే ముఖ్యం అంటారు జ్ఞానయోగులు. కర్మలు 16 వికారాలతో కలిసి ఉన్న మూర్తిని సృజించగా, జ్ఞానము చేత నిత్యుడు, ఇంద్రియాతీతుడు అనగా వికారరహితుడై అతడు ప్రకాశించును. ఈ విషయమై వేదాలు చెప్పిన ప్రకారము కర్మ లేకపోవుట జ్ఞానమయుడు అగుట, ఇది పురుషుని సహజ స్వరూపము లేక సహజ స్వభావము. ఇట్టి ఉత్తమ జ్ఞానము ఏ మహాపురుషునికి ఉంటుందో అతడు అగ్ని కార్యాలను కూడా విసర్జించి ఆత్మలో అవలోకిస్తూ అనామయము, అజరము, అమృతము అయిన ముక్తి మోక్ష మార్గాన్ని అతడు పొందును. అంటే అతడు మోక్షాన్ని పొందినాడు అని తెలుసుకోవాలి. జ్ఞానులారా, భగవంతుడు పూర్ణ తత్వం కలిగినవాడు కనుక సాధకుడు కూడా పూర్ణమయుడు అయి ఉండాలి. అలా పూర్ణ హృదయుడు అయిన వాడు ఆత్మదర్శనంలో అరకొరగాక కోర్కెలను విసర్జించి ఇంద్రియాలను నియంత్రించి నిస్సంగత్వంతో స్థిరత్వం కలిగి అన్నింటిలో సమత్వము కలిగిన బుద్ధి కలిగి ఉండాలి. అట్టి ఆ బుద్ధి, ఆ మనస్సు ఒకదానికొకటి సహకరించుకుంటూ విచక్షణతో, బుద్ధి ప్రాధాన్యంతో ఉన్న ఆత్మ ఏదైతే ఉంటుందో వారు మాత్రమే నేను చెప్పిన ఈ బ్రహ్మపద మార్గంలో ప్రయాణము చేయగలరు. జ్ఞానులారా, నేను చెప్పిన ఈ తత్వోపదేశాన్ని మీరు ఆచరించండి. అప్పుడు మీకు సమాధి స్థితి సిద్ధించి మీకు పరమోత్తమైనటువంటి పరమపదం శాశ్వతంగా లభిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయినాడు అని ఈ పరమపద ప్రాప్తి, ఈ పరమపద ప్రాప్తిని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు అని ఈ విషయాన్ని వైశంపాయనులు వారు చెప్తున్నారు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.